హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఈ యొక్క అంశాన్ని ఇచ్చి నీవు ఆ విధంగా చేయాలి అని అంటున్నాడు. ఏంటి అనంటే, ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఏం జరుగుతుందో చూద్దాం. క్షేమం లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఆ క్షేమం లేని తనం అంటే ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నేను ఒకరిని అడిగాను, ఏరా ఎలా ఉన్నావు అంటే, నా మనసు బాగా లేదు అంకుల్ అని అంటున్నాడు. మనసు ఏడ ఉందిరా అంటే, ఏమో అంకుల్ నాకు తెలియదు, కానీ వీళ్ళు అంటున్నారని చెప్పి తను కూడా మనసు బాగలేదు అని అంటున్నాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను, ఏంట్రా ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు అని నేను అడిగినప్పుడు, నా పెళ్ళాంతో ఊరికే పోరవుతుందయ్యా, అందుకే విసిగిపోయి ఇంట్లో ఉండలేక బయట టీ కొట్టు దగ్గర కూర్చున్నాను. అదే ప్రకారము ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంట్రా ఎందుకు ఇలా ఉన్నావు అని తను అడిగినప్పుడు తను అంటున్నాడు, ఏం చెప్పాలి సార్, ఎంత కష్టపడి కూడబెట్టుకున్నా కూడా 10 రూపాయలు కూడా మిగిలలేదు. ఈరోజు ఇంటి అద్దె కట్టాలి సార్, కానీ ఏం చేయాలి, చేతిలో 10 రూపాయలు కూడా లేవు అని అంటూ ఉన్నాడు. ఇవన్నీ మన క్షేమము నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే, ఎప్పుడైతే మనము ఇతరుల కొరకు వారి ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తామో స్తుతిస్తామో అప్పుడు దేవుడు తనంతట తానే మన దగ్గరికి వచ్చి మన అవసరతలను తీరుస్తాడు. నీవు ఈరోజు స్తుతించకుండా ప్రార్థించకుండా నీవు నీ సొంత పనులలో నిమగ్నం అయిపోయి దేవుణ్ణి పక్కకు పెట్టి జీవిస్తూ ఉన్నావు. కనుకనే ఈ రోజున నీవు పడే బాధను నేను చూసి ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాను. ఎప్పుడైతే నీవు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతిస్తావో, తనకు ప్రార్థన చేస్తావో, అప్పుడు తనంతట అదే నీ ఇంటికి క్షేమము నడుచుకుంటూ వస్తుంది, సమాధానము నడుచుకుంటూ వస్తుంది, అద్భుతము తనంతట తానే నీ ఇంట్లోనికి వచ్చేస్తుంది. అప్పుడు నీకేం జరుగుతుంది, ఏం లాభము అనంటే, నీవు అద్దెను అనగా కిరాయిని కరెక్ట్గా కట్టేస్తావు. రెండవది, నీ భార్య నీతో ప్రేమగా కలిసి మెలిసి ఉంటారు. మూడవది, నీ మనసు సంతోషంతో నిండిపోతుంది. ఎందుకు అనంటే, నేనిచ్చు సంతోషము ఎవడు నీ దగ్గరికి వెళ్ళి దొంగిలించలేడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి నుండి ఇతరుల మీద నీవు కోపం ఉంచుకొని వారి విషయమై ప్రార్థన చేయకపోవడమే కానీ, స్తుతించకపోవడమే కానీ, వారిని దూషించడమే కానీ చెయ్యకుండా వారిని క్షమించి ఈ రోజు నుండి వారి కొరకు ప్రార్థన, స్తుతి, ఆరాధన చేసినట్లయితే నీ ఇంట్లోనికి అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి నేను చెప్పే మాటలు విని ఇతరుల కొరకు ప్రార్థించు, స్తుతించు. ఈ రోజు నుండే అది ప్రారంభించు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.